మీరేం చేస్తుంటారు? ఏంటి బైబిల్ ఉంది, అయితే వీడు క్రిస్టియన్ అన్నమాట. మాట కలుపుతున్నాడు మన గురించి తెలియక. డైరెక్ట్గా విషయానికి వచ్చాను సార్. ఆ? ఏ విషయం సార్? మీరు యేసుక్రీస్తు కోసం నాకు చెప్పడానికే కదా మాట కలుపుతున్నారు. ఆ విషయానికి ఎంతమందిని చూడలేదు. అంటే అలా అని కాదులేండి, క్యాజువల్గా మాట్లాడానంతే, ప్రభు గురించి చెప్పడానికి కూడా. నేను ఒక ప్రశ్న అడుగుతానండి, దానికి కరెక్ట్గా ఆన్సర్ వచ్చేంత వరకు మళ్ళీ మళ్ళీ అడుగుతాను. నాకు సాటిస్ఫై అయ్యే సమాధానం చెప్తే అప్పుడు సువార్త వింటాను. అడగండి సార్. మీరు ప్రసాదాలు ఎందుకు తినరు? మీరు ఇంట్లో వండుకునే బియ్యము రైతు పొలంలో పండినవే, ప్రసాదంగా ఇచ్చే పులిహోరకు వాడే బియ్యము రైతు పొలంలో పండినవే. ఈ రెండిటికి తేడా ఏంటి? సార్, మీరు అన్నం ముద్దిస్తే ఒక చేత్తో తీసుకుంటారు, ప్రసాదం ఇస్తే 2 చేతులతో తీసుకుంటారు. ఎందుకని? రెండిటికి తేడా ఏంటి? ఉమ్, అన్నం మామూలుగా తింటారు, ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని తింటారు. ఎందుకని? ఉమ్, అన్నం మిగిలితే కుక్కలకు వేస్తారు, డ్రైనేజీలో పడేస్తారు. కానీ ప్రసాదాన్ని ఎందుకు అలా చేయరు? రెండిటికి తేడా ఏంటి? వీణ్ణి తక్కువ అంచనా వేశాను. అంటే అది ఆహారం, ఇది విగ్రహార్పితం. తేడా ఉంది కదా, ఉంది. అందుకే తినం సార్. విగ్రహార్పితాలు తినకూడదని బైబిల్లో ఒక్క చోట కూడా లేదు. ఇది కేవలం పాస్టర్లు కల్పించిందే. అలాంటప్పుడు మీరెందుకు విగ్రహార్పితాలు తినకూడదంటున్నారు? సార్, కొందరు మతోన్మాదులు అరాకొరా తెలివితేటలతో ఇలాంటివి మీకు చెప్పి మిమ్మల్ని అజ్ఞానులుగా మారుస్తున్నారు. బైబిల్లో తప్పు చేయమని ఉందని, బూతులున్నాయని, బైబిల్ దేవుడు శాడిస్ట్ అని ఏవేవో మాట్లాడుతున్నారు. అదంతా నిజం కాదు సార్. బైబిల్లో విగ్రహాలు కల్పించిన వాటిని తినకూడదని పదే పదే రాయబడింది. అందుకే మేము తినం సార్. బైబిల్లో ఉందా? ఎక్కడా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 10-11 వచనాల్లోనూ, అదే కొరింథీ పత్రికలో 10వ అధ్యాయం 28వ వచనంలోనూ, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలోనూ, అలాగే 2వ అధ్యాయం 20వ వచనంలోనూ విగ్రహాలు కల్పించిన వాటిని మేము తినకూడదని ఉంది సార్. మీ దగ్గర బైబిల్ ఉంటుంది కదా, మొబైల్లో చూడండి సార్. నిజమే, మన మతోద్ధారకులు ధర్మ పరిరక్షకులు అలా చెప్పారేంటి?